వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రిగుణ ముచ్చట్లు. ఈరోజు త్రిగుణ ముచ్చట్లు నేను చెప్పాలనుకునే టాపిక్ సెల్ఫ్ అనాలిసిస్. సెల్ఫ్ అనాలిసిస్ అంటే ఏంటి అంటే మనల్ని మనం అనాలిసిస్ చేసుకోవడం లాంటిది అన్నమాట. అంటే మనం ఏంటి అని అర్థం చేసుకోవడం. ఇదేదో పిల్లలు చదువుకునే సబ్జెక్ట్ కదా అని ఎవరు స్కిప్ చేయకండి. ఉద్యోగాలు చేసే లేడీస్ అయినా, ఇంట్లో ఉన్న లేడీస్ అయినా, లేదా వర్క్కి వెళ్ళే జెంట్స్ అయినా, లేదా బిజినెస్ చేసే జెంట్స్ అయినా, పిల్లలు పెద్దలైనా చిన్నలైనా ఎవ్రీవన్ మనకి అందరికీ తెలియాల్సింది ఏంటంటే మనం ఏంటి అనేది తెలియాలి. సో నాలో మంచి ఏంటి, నేను చేస్తున్న మంచి ఏంటి, లేదా నేను చేసే మంచి పనులు ఏంటి, లేదా నేను అయ్యో ఇదేంటో రాంగ్గా చేస్తున్నాను, బ్యాడ్ థింగ్స్ ఏంటి, క్వాలిటీస్ ఏంటి, ఇలాంటివన్నీ మనం అర్థం చేసుకుంటాం. అనుకోవచ్చు మనం డైలీ చాలా పనులు చేస్తాం, దాంట్లో మనం చేసే మంచి పనికి మనం అప్రిషియేట్ చేసుకోము, మనం చేసే చెడ్డ పనిని కూడా మనం అలా గమనించుకోకుండా ఒక ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటాం. ఒక్కసారి టైం ఉంటే సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోండి. అయితే ఇక్కడ నాది పర్సనల్ బుక్ కాబట్టి నేను డేట్ మెన్షన్ చేసుకున్నాను, తర్వాత అనాలిసిస్ అని పెట్టాను. గుడ్, బ్యాడ్, వాట్ షుడ్ ఐ డూ అని 3 కేటగిరీస్ కింద డివైడ్ చేసుకున్నాం. మీరు అలా కాదు, మేము కొంచెం చదువుకున్న వాళ్ళు ఐడియా ఉందనుకుంటే స్వాట్ అనాలిసిస్ చేయండి. అంటే మీ స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ, థ్రెట్స్ అన్నీ 4గా డివైడ్ చేసుకుని రాయండి. దాన్ని బట్టి అర్థమైంది. నిజంగా చెప్తున్నా, మీరు ఇది చేసేటప్పుడు అనాలిసిస్ చేసుకుంటున్నప్పుడు మీలో ఉన్న మంచి వెతకడం ఎంత కష్టమో, చెడుని గమనించుకోవడం కూడా అంత ఈజీ అయిపోతుంది. ఏం చేయాలనుకుంటున్నారో, ఏం చేయాలో కూడా మీకే తెలుసు. సో అస్సలు సెల్ఫ్ అనాలిసిస్ చేసి ఒక్క 10 days మీ ఏం చేంజ్ చేయాలనుకున్నారు, ఏం ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నారు ఒక్కసారి మెన్షన్ చేసి ట్రై చేయండి. కనీసం 10 days అన్న దాంట్లో 5 days అయినా మీకు మీరు నిజాయితీగా ఉంటారు. ఖచ్చితంగా మిమ్మల్ని మీరు అర్థం చేసుకోగలుగుతారు, ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు ప్రతి విషయాన్ని. అయితే ఇప్పుడు మంచి ఏంటి, చెడు ఏంటి, ఎలా అనే దాని గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మనమందరం నైట్ 10 తర్వాత మొబైల్స్ చూస్తూనే ఉంటాం, కానీ నైట్ 10 నుంచి మార్నింగ్ 5-5:30 వరకు స్లీపింగ్ అవర్స్ కింద మనం కన్సిడర్ చేసుకుంటాం. ఈ టైంలో ఏం చేస్తాం, మన స్లీపింగ్ అవర్స్ డిస్టర్బ్ చేసుకుని మొబైల్ చూస్తూనే ఉంటాం. ఇది బ్యాడ్ క్వాలిటీ. సో దీన్ని ఎలా మార్చుకోవాలనేది బ్యాడ్లో రాసి, ఎలా మార్చుకోవాలనుకుంటున్నా చేంజింగ్ సెక్షన్లో రాసుకోండి. అలాగే గుడ్ ఏంటంటే, ఇంట్లో ఉన్నామనుకోండి, వంట చేయగలరు, మీరు చాలా బాగా వంట చేస్తారు, ఇల్లుని చాలా బాగా మెయింటైన్ చేస్తారు చాలామంది లేడీస్, అలాంటి గుడ్ క్వాలిటీ కింద రాయండి. ఇంకొకటి కమ్యూనికేషన్ గురించి చెప్తాను. జాబ్ ఏరియాస్లో కానీ బయట ఎక్కడైనా కానీ లేడీస్ అయినా జెంట్స్ అయినా ఫ్లో మించి మాట్లాడేస్తూ ఉంటాం, లేదా ప్రాపర్గా చెప్పలేకపోవచ్చు, దాన్ని ఎలా అధిగమించాలి, ఇలాంటివి అనమాట. ఓకే, థ్యాంక్ యూ.